కిషన్ రెడ్డి గారు మేము చాలా సరదాగా కిస్మత్ రెడ్డి అంటాం. ఆయన కష్టం లేకుండానే అందలం ఎక్కినట్టు నాయకుడు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ సహకారం లేదే ఆయన గతంలో ఎమ్మెల్యే గెలవలే, ఇవాళ ఎంపీ గెలవలే. ఇవాళ ఆయన అడిగినన్నిటి ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు నేను ఒకే ఒక ప్రశ్న వారిని అడుగుతాను. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచారు, రెండో మారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమిటి? ఇలా 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు కదా, మీ రాష్ట్రానికి తెచ్చిన నిధులెంత? ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులన్నీ? తెచ్చుడు దేవుడారు. ఒక్కసారన్నా మీరు ప్రధానమంత్రి వద్దకు వెళ్ళి మా రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని తీర్చండి ప్రభు అని అడిగిన పాపన పోలే. మీరు ప్రొద్దున లెగిస్తే ముస్లిం జపం, మస్జిద్ జపం, అది లేని మీకు ఓట్లు లేవు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఎవరితో ప్రేమ చిగురిస్తుందని ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు? సంఖ్యాబలం లేదు కాబట్టి మేము తప్పుకున్నాం. తప్పుకుంటున్నాం చెప్పి తప్పుకున్నాం. మీకు సంఖ్యాబలం లేకున్నా ఎవరితో ప్రేమ చిగురిస్తుందని మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తా ఉన్నారు? ఎవరు ఓట్లు ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? అది స్పష్టం చేయండి. ఫస్ట్ 10 ఏళ్లుగా లోపాయకార ఒప్పందంలో ఉంది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ. కేంద్రంలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? అడుగడుగున వారితో సహకారం పొంది మీరు పరస్పరం సహకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు, కలిసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు అయిపోగానే పోరాడినట్టు నటిస్తారు. ఆనాడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి ముఖం చాటేస్తాడు, మేమేదో వేరు ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ప్రజలందరూ తెలుసు. కిషన్ రెడ్డి గారు, మీరు వాళ్ళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఈ 15 మాసాలుగా మీరు తెచ్చినటువంటి రమ్మనండి అన్నారండి, ఈ 15 మాసాలుగా లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారండి, ఈ 15 మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? బడ్జెట్లో 1 రూపాయి కూడా అదనంగా తీసుకురాని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, 1 రూపాయి కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు ఏం నిలబెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలుగా ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి, దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడారు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు, కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు, ఐటీఆర్ అయితే ఎత్తేశారు, గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడారు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు, నాకు డౌట్ వస్తుంది. పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టింటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే, దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది, ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది. కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, దురాలోచన మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, ఇన్నేళ్ళు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఇంకా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఓవైసీలో జపం చేయడం. రజాకారులు, ఎక్కడ రజాకారులు అండి? ఎప్పుడైపోయింది రజాకారులు? మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. మర్చిపోయిన సంఘటనలు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు.
మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. అరే మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత, మేము ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత, దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దు అంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు? మీరు బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినోడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. ప్రొద్దున లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు ఈ దేశాన్ని? ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్కరోజన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరతర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది, నేను వస్తాను పద, ప్రధానమంత్రి కలుద్దాం, ఈ ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిలో ఉండి? కులం మతం తప్ప అభివృద్ధి పట్టనే పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది, ఇలా యువత ఆలోచిస్తుంది. మాకు ఎవడు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి. పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవే ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం. మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకుందామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవి రీత్యా పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోవడాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు. ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి.
బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతారు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిక్షేపం ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రుల వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు. వీళ్ళు 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా? ఒక్కసారి బేరీ చేసుకోండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. వాళ్ళు యావత్ 10 ఏళ్లలో 30,000 కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు దాటలే వాళ్ళది. మేము 11 మాసాలు 21,000 కోట్లు ఇచ్చాం. వీళ్ళు ఎంత లగడ చేస్తున్నా మీరు ఆ 400 ఎకరాల భూమి విషయంలో వచ్చిన 10,000 కోట్లు రుణమాఫీకే వాడాం. అది చేయకూడదు. 400 ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తారా బాబు అంటే ఇనే పరిస్థితి లేదు. మాకు ఉద్యోగాలు వద్దని వాళ్ళొద్దని వీళ్ళొద్దని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడి, ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం. రోజు కులము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది. ఎందుకు వస్తాయా రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంతమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలు గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకాలు వస్తారు. ఇంత ఆశ్వాసంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి? ఎప్పుడో అంతరించిపోయిన రజాకాల వ్యవస్థ ఏంటి? ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరు ఇవ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీ బాధ్యత కూడా, మీకు కూడా ఓట్లేశారు సికింద్రాబాద్ ప్రజలు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మీ ఇద్దరి బాధ్యత కూడా. మీరు బాధ్యతని గుర్తెరగకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు సంఖ్యనే లేదు మున్సిపల్లో. ఎవరు ఓట్లు వస్తాయని ఆశించి మీరు నిలబడరు, అది స్పష్టంగా చెప్పాలి. మీరు ఎక్కడి ఓట్లు కొనుక్కుంటామని నిలబడ్డరు, ఎక్కడి ఓట్లు దొంగలిద్దామని మీరు నిలబడ్డరు, అసలు ఏ ఓట్ల ఆధారంగా మీరు నిలబడ్డరు? ఈ రకమైనటువంటి అసలు మాట్లాడండి మీరు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉంది ఈ రాష్ట్రంలో. కుల సర్వే అనేది దేశ చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఆషామాషి కాదు. 42% రిజర్వేషన్ లోకల్ బాడీలో విద్యా ఉపాధులు ఇస్తామనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి చట్టం చేసింది.
మీ సభ్యులు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది. దాని గురించి ఎప్పుడైనా మాట్లాడినారా? బీసీ నాయకులు ఢిల్లీలో మీటింగ్ పెడితే వచ్చిన పాపన పోయినరా మీరు? కిషన్ రెడ్డి గారు రారు, బండి సంజయ్ రావచ్చు కదా, బీసీ బిడ్డ కదా, వచ్చి సంఘీభావం ప్రకటించవచ్చు కదా. 45 మంది ఎంపీలు వచ్చారు, వివిధ పార్టీలకు చెందినట్టు ఎంపీలు వచ్చారు. దేశంలో ఉన్నట్టు వివిధ పార్టీకి చెందిన 45 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే ఈ రాష్ట్రం ఉన్నట్టు ఎంపీలు, అందులో బీసీ ఎంపీలు రాకపోవడం మీకు ఏం ప్రేమ ఉంది? బీసీల మీద ఎందుకు మాట్లాడతారు మీరు బీసీల గురించి? ఇవాళ ఇవన్నీ మానుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారు ఇన్ని అవకాశాలు వచ్చి తెలంగాణ రాజకీయ చరిత్రలో ఏమీ చేయనివాడుగా మిగిలిపోవద్దు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. బండి సంజయ్ గారు, అరవింద్ గారు బీసీ బిడ్డలు, టీఆర్ఎస్లో బాగా అనుభవం గడించినటువంటి మా ఈటల రాజేంద్రన్న కూడా బీసీ బిడ్డ పోయినరు. ఏం వెలగబెడుతున్నారు మీరు కేంద్రంలో ప్రభుత్వం ఉండి? ముద్దిరాజుల ముద్దు బిడ్డ మా ఈటల రాజేందర్ గారు 42% రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? కేంద్రంలో దాన్ని అఫీషియల్గా మనం స్టాంప్ వేయించుకుందామంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు? మీకు బీసీలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడది? మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడది? ఇలా కాంగ్రెస్లో ఒక అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఇలా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని మేము ఛేదించుకోగలిగినాం. 56% బీసీలు చెప్పగలిగినాం, అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం, 42% రిజర్వేషన్ చట్టం చేయగలిగినాం. ఇవన్నీ బీసీలు గ్రహిస్తూ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే ఇలాంటి మీ స్థాయికి చాలా చిన్నవి ఈ చోటా మోటా కులం మొత్తం మాటలు బంద్ చేయండి. చరిత్రలో ఏదైనా గొప్ప కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. కేంద్రంతో మాట్లాడండి. 42% రిజర్వేషన్ని చట్టబద్ధత కలిగడానికి తమిళనాడు త్వరలో మనం ముందుకు పోతే మీరు డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మీతో ప్రాజెక్టులు తీసుకురండి. ఇలా గొప్ప కార్యక్రమాలు తెచ్చారని చెప్పుకునే విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీరు చరిత్రలో ఇన్ని అవకాశాలు వచ్చి కూడా ఏమీ చేయని వాడుగా మిగిలిపోకండి అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అవసరం వస్తే పాల్గొంటాము, అవసరం పడతా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు అక్కడ నిలబడ్డ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉంది, అది తెలిసి బీజేపీ పార్టీ ఎందుకు పోటీ చేస్తూ ఉంది? దీంట్లో ఏదో రాజకీయంలో లబ్ధి పొందాలని ప్రజలంతా పిచ్చోలు కదా, అన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి ఎవరికి చూడండి, ఒక్క నిమిషం ఎవరికి కూడా భయపడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అవసరాన్ని బట్టి రాజకీయ అవసరాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయంలో అవసరాన్ని బట్టి ఎవరితో ఎప్పుడు సహకారం తీసుకోవాలో తీసుకుంటాము. అంత మాత్రాన భయపడుతుందని, తలొగ్గుతుందని ఎవరికి భయపడతారండి? రాహుల్ గాంధీ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎవరికైనా భయపడే శక్తా? ప్రాణాన్ని లెక్కలు చేయరంటూ కుటుంబము ఎవరికి ఎందుకు భయపడద్దండి? ఎవరికి ఎందుకు తొత్తులా ఉంటాం? మీరు తొత్తులా ఉన్నారు. మీరు చేతిలో చేసుకొని సవాసం చేశారు కేసీఆర్తో. ఇవాళ వారి గురించి మాట్లాడితే ఎట్లా? అసెంబ్లీ మాకు సంఖ్య లేదు కాబట్టి చేయట్లే. పార్లమెంట్ ఎందుకు చేసినాడు? పార్లమెంట్లో 1000 మంది గెలుస్తామని చేస్తాం కదా. ఇదేమో నిర్దిష్టంగా ఓట్లు ఉన్నటువంటి ఎన్నిక, ఇది అక్కడ ఓట్లే లేవు మాకు. మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతికి తప్పుకున్నాము. మీరు ఓట్లు లేని వాళ్ళు ఎందుకు నిలబడుతున్నారు? మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేయలేదు మీరు? ఇవన్నీ ఎప్పటికప్పుడు అవసరాన్ని పెట్టి మాట్లాడకూడదు. ఇవాళ ఏదైనా మాట్లాడితే రేపు వచ్చే ప్రశ్న కూడా జవాబు రెడీ చేసుకునే మాట్లాడారు రాజకీయ నాయకుడు. అసలు నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు ఏంది నాకు అర్థమైతే లేదు. నరేంద్ర మోడీని చూసి పెట్టుబడులు దేశంలో ఎందుకు వస్తలేవు? చైనా మనకన్నా హై స్పీడ్లో ఎందుకు పోతా ఉంది? చైనా మన భూములు ఆక్రమించుకుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు పార్లమెంట్లో దాన్ని స్పష్టం చేయట్లేదు? డబుల్ ఇంజన్ సర్కార్ అని కర్ణాటకలో ఎమ్మెల్యేగా పెట్టారు, విచ్చలుడిగా దోశారు కాబట్టి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు
మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మరి ఈ దేశంలోనే అత్యున్నతమైన రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతూ ఉన్నాయడా? ఎక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఏం వెలగబెట్టారని? ప్రజలకి పనిచేసే సత్తా కలిగిన నాయకత్వం కావాలి, నాయకులు కావాలి. ఆ సత్తా, స్థైర్యము, ధైర్యము, దమ్మున నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు. ప్రజల అభిష్టం మేరకు, ఆకాంక్ష మేరకే పనిచేస్తున్నాం. ఇలా ఎవ్వరు ఊహించలే సన్న బియ్యం ఇస్తారు ఈ రాష్ట్రంలో అని. 6 గ్యారెంటీలు లేదది. ఎవరు ఊహించలే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని. రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇయ్యలే. ఎవరు ఊహించలే కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు మాకు ఇస్తుందని. 60,000 ఉద్యోగాలు రాగానే నింపుతారని ఎవరు ఊహించలే. ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఆషామాషి కాదు. కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు వాడుకుంటా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేశాం, రైతు బంధిస్తున్నాం, సన్నబడ్లు వంటి 500 బోనస్ ఇచ్చాం. ఇన్ని బహత్తరమైన కార్యక్రమాలు ఇస్తూ ఉంటే అన్నిటికీ మించి కుల సర్వే. ఇలా ఎస్సీలు బీసీలు కాంగ్రెస్ ర్యాలీ అవుతూ ఉన్నారు. అది చూడలేక, ఓరవలేక ఏ టెక్నాలజీ నుంచి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు గ్రహించుకుంటా ఉన్నారు. గ్రూప్ 1లో అక్రమాలు జరిగా లేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? వాళ్ళు పిటిషన్ ఇచ్చారు, మాకు కూడా పంపినారు, పరిశీలిస్తాం. ఇంకా ఇప్పుడు ఎవరిని చెప్పు తీసుకుని కొట్టారు? గత ఎన్నికల్లో ప్రజలు ఎవరిని చెప్పుతో కొట్టారు? నేను ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు మొనగాడివే అయితే, నువ్వు మొగాడివే అయితే నేను ఈ 25-30 ఏళ్ళ చరిత్రలో ఇది చేసినా నా నియోజకవర్గానికి. ఇలా కేంద్రంలో మంత్రిగా 6 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం తెచ్చినా చెప్పు. అప్పుడు డిసైడ్ చేసుకుని ఎవరు చెప్పుతో కొడతారు. భాష, నేను ఆ భాష వాడా సరే, ఆయన అన్నారు కాబట్టి మీరు తీశారు కాబట్టి ఆ మాట మాడుతున్నాను. నేను మళ్ళీ పొలైట్గా అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. 30 ఏళ్ళు 35 ఏళ్ళుగా 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా మొదటిసారి 25 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నారు కదా. 25 ఇయర్స్ అయితే ఉన్నారు మీరు. 25 ఏళ్ళుగా మీరు ఏం చేశారు మీ అంబర్పేట నియోజకవర్గానికి? హైయెస్ట్ మూసీ ఏరియా ఉంది, మూసీకి ఎప్పుడు మాట్లాడినరా? పోనీ ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఎలగబట్టబట్టి దాదాపు 5 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయింది అనుకుంటా. మరి మీరు ఏం చేశారు? రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో ఒక్క మచ్చుతునగా ప్రాజెక్ట్ చెప్తే బాగుంటుంది. మూసీలో నిద్ర చేసినావు, ఏంది నిద్ర? సాక్షులు దొరుకుని నిద్ర చేసి అపాసం అయిపోయినావు కదా. అరే మేము సాబర్మతి ప్రాజెక్ట్ చూసి వచ్చాము, అక్కడ బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అరే బాగుంది ప్రాజెక్ట్, మాకు ధైర్యం దమ్ముంది కాబట్టి ప్రాజెక్ట్ బాగుందని చెప్తా ఉన్నావు. అలాంటి ప్రాజెక్ట్ మనకు రావాలంటే ఎందుకు అడ్డుపడుతున్నావు నువ్వు? మూసీ అనేది కొన్ని 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పైన రంగారెడ్డి, మధ్యన హైదరాబాద్, కింద నల్గొండ, అన్నిటితో సంబంధం ఉంది. అటు రైతులు బాగుపడతారు, ఇటు సుందరీకరణ జరుగుతుందంటే అడ్డు కాలేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అడ్డుకుంటే, ఈ అభివృద్ధిని అడ్డుకుంటే మేము రేపు అధికారంలోకి వస్తామనుకుంటే మీకు పగటి కళ అది. కిషన్ రెడ్డి గారి కళ ఎప్పటికీ నెరవేరదు. బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తుంది అని అనుకుంటే దానంత పెద్ద జోక్ ఇంకోటి ఉండదు. ఏం వ్యాఖ్యానించాడు నేను వినలేదు. మరి ఎవరు ఎప్పుడు మరి మరి తిట్టాడంటే మరి ఈయన కూడా చెప్పుతో కొడతానంటే మరి ఆయన ఏం చూస్తాడు? ఆయన కూడా 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా సికింద్రాబాద్కి ప్రాతినిధ్యం వహించిండు. నేను కేసీఆర్ అసలు ఈ రాష్ట్రంలో భాషని దిగజార్చింది కేసీఆర్. ఆ ఘనత ఆయనదే. చిల్లర మాటలు మొదలుపెట్టింది ఆయనే. నేను వెంగళరావు ముఖ్యమంత్రి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఆ హుందాతనము, ఆ భాష. ఒక్కసారి ఎన్టీ రామారావు నన్నపల్లి రాజకుమార్ ఒక అనకూడని మాట అంటే అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పిండు. ఎన్టీ రామారావు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పిండు. అది అంజన్ కుమార్ యాదవ్ అయినా, కిషన్ రెడ్డి అని ఎవరైనా కూడా దిగజారి భాష మాట్లాడితే వ్యక్తిగతంగా నేనైతే సమర్థించను. రాజకీయాల్లో విమర్శ ఉండాలి, సద్విమర్శ ఉండాలి, డెఫినెట్గా పోటీ ఉండాలి. కానీ భాష ఒకరినొకరు గౌరవించుకుంటే మంచిది. మీరు చెప్పుతో అన్న మాట మీరు గుర్తు చేసి నేను మాట్లాడిన తప్ప నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను.
ఛాలెంజెస్ ఫేస్ చేయాలి తప్పకుండా. విమర్శించు. రోషయ్య గారు ఎంత గాఢంగా విమర్శించేవారు అసెంబ్లీలో, కానీ ఎక్కడ కూడా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేవాడు కాదు. ఆ గొప్ప కళ అది. మీరు విమర్శించండి, మేము తప్పు చేస్తే డెఫినెట్గా విమర్శించండి, మేము ఆస్వాదిస్తాం, మేము స్వాగతిస్తాం. భాష ఎవరు మాట్లాడినా, అది కాంగ్రెస్ వారైనా, బీఆర్ఎస్ వారైనా, బీజేపీ వారైనా. బండి సంజయ్ గారు ఏం భాష మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి, వారికి కూడా తగది. హుందాగా రాజకీయాల్లో ఉండాలి. చెడు భాష ఏ పార్టీ వారు మాట్లాడినా నేను సమర్థించను. నా వ్యక్తిగతంగా నేను ఎవరిని సమర్థించను. థ్యాంక్ యూ. పార్టీ అన్ని పరిశీలిస్తుంది. రాజకీయాల్లో కొంత బాధతో ఉక్రోషంతో కొన్నిసార్లు కొన్ని మాటలు స్లిప్ అవుతారు. దాన్ని కూడా క్రమశిక్షణలోకి తీసుకోలేము. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి అయినా ఎవరైనా మాట్లాడితే డెఫినెట్గా చర్యలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలు ఎవరిని క్షమించేది ఉండదు గీత దాటితే. అది నాకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. అరే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అంటే ఏనండి, నేను మళ్ళీ చెప్తాను, జానారెడ్డి గారు ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలే. డెఫినెట్గా అరే ఊరిని ఇప్పుడు పోయి నువ్వు చారి గారు మీరు వెళ్ళి రేపు నేను జర్నలిజం ఫీల్డ్లో 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తున్నాను, రేపు నామినేటెడ్ గవర్నర్ ఎమ్మెల్సీ నాకు ఇప్పించానంటే మీకు లెటర్ రాస్తారు ఆయన. చెప్తున్నా నేను ఉదాహరణ చెప్తున్నా. రేపు మీరు పొద్దున వెళ్ళి నాకు ఎమ్మెల్సీ నా గవర్నర్ కూడా రావాలి సార్ ఒక లెటర్ ఇవ్వనంటే మీరు లెటర్ ఇవ్వకుండా అడగండి, నేను చెప్తాను. అంటే అట్లా కాదు. ఆయన ఏంటంటే ఆయన దగ్గరికి ఇప్పుడు ఆయన దాంట్లో ఒకటి వాస్తవం మాట్లాడుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన వ్యక్తులు 40% జనాభా హైదరాబాద్ రంగారెడ్డిలో ఉంది, ఇక్కడ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మాకు ఇవ్వాలన్నప్పుడు ఆయన డెఫినెట్గా లెటర్ రాసి ఉంటాడు. 40% జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక మంత్రి పదవి ఇవ్వాలని అడుగుట తప్పలేదు. ఈ మంత్రివర్గం ఇస్తూనే మీరు ఫలానా వాడికి ఇవ్వద్దు, ఫలానా వాడికి కట్ చేయండి ఎక్కడ చెప్పలే. పాజిటివ్లో ఇప్పుడు ఆయన లెటర్ని మనం పాజిటివ్ కోణంలో తీసుకోవాలి.